పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. తన సమర్థవంతమైన నాయకత్వంతో ఈ ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవ్ విజయానికి ప్రధాని మోదీని సన్మానించారు ఎన్డీఏ ఎంపీలు. ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ తీర్మానం ఆమోదించారు. పహల్గాం మృతులకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నివాళులు అర్పించింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని అణిచివేయడంలో కేంద్ర హోంమంత్రిగా ఆయన సేవలను కొనియాడినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రిగా బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ కాలపరిమితిని దాటేశారు అమిత్ షా. ఆయన ఈ పదవి చేపట్టిన 6 ఏళ్ల 64 రోజులైంది. దేశంలో అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రి పదవిని చేపట్టిన రికార్డును అమిత్ షా సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో షాను అభినందించారు ప్రధాని మోదీ.